The ultimate dialect show. Hi, hello, namaste and welcome to Others Day. Wild Card Special. ఈ వైల్డ్ కార్డ్ స్పెషల్ ఎపిసోడ్ ని ఎవరెవరు చక్కగా యూటిలైజ్ చేసుకొని మన సెమీ ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతారో చూడాలంటే మన అదర్స్ టు లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్ చెప్పాలి. నువ్వు పెద్ద పులి ఎక్కిరావమ్మో గండిపేట గండి మైసమ్మ. శ్రీ, ఈ పాట వింటే నీకేం గుర్తొస్తుంది? పిల్లల పిడుగుల అనంత రేంజ్ లో పర్ఫార్మ్ చేసిన మన శ్రీ ఎస్ఆర్ డాన్స్ అకాడమీ గుర్తొస్తుంది. ఇతని పేరు రాజు, చూడ్డానికి హీరోలా ఉన్నాడు కదా. ఒకటే లక్ష్యం, పెద్ద కొరియోగ్రాఫర్ కావడం. అమ్మా, ఏంటి నాయనా ఇప్పుడైనా ఇంటికి రావటం? అవునమ్మా, ఈ రోజు హైదరాబాద్ లో డాన్స్ సెలక్షన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసి ఇప్పుడే వచ్చాను. కూర్చో నాయనా, అన్నం వడ్డిస్తాను. సరే అమ్మా. అమ్మా, వెళ్తున్నానమ్మా. బాగా చేసి మన ఊరికి మనకు మంచి పేరు తీసుకొని రా. నా ఆశలన్నీ నీపైన పెట్టుకున్నా. బాబు ఏడుకొస్తున్నావు? సార్, ఆడిషన్స్ కి సార్. ఆడిషన్స్ టైం అయిపోయింది, వెళ్ళిపో. ఒక్కసారి పంపించండి సార్. చెప్తే అర్థం కదా. ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్, చాలా కష్టపడి వచ్చాను సార్. ప్లీజ్ సార్, మీకు కాల్ మొక్తే సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, దండం పెడతా. ప్లీజ్ సార్. ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళిపోరా. అరే మాస్టర్ ఇక్కడ ఉన్నాడేంటి? మాస్టర్, మాస్టర్, లెవెన్ మాస్టర్. ఆడిషన్స్ కి కరెక్ట్ టైంకి రాలేకపోయి చెయ్యలేకపోయాను, కానీ మీరు ఈ అజిస్ట్ లో పార్టిసిపేట్ చేయాలి. శ్రీఎస్ఆర్ డాన్స్ అకాడమీ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలిసేటట్టు చేయాలి. చేశారు కదూ, చేశారు కదూ. మనమందరం కలిసి మాస్టర్ యొక్క చివరి కోరికను ఖచ్చితంగా నెరవేర్చాలరా. హలో హలో బాబు, నేను అదృష్టం నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఇచ్చే అదృష్ట షెడ్యూల్ మా డైరెక్టర్ చూశారు. మీకు అదృష్టంలో సెలక్షన్ అయ్యారు. మీ అదృష్టంలో చేస్తారా మీరు? సార్ చేశాను సార్, ఖచ్చితంగా సార్. తప్పకుండా ఖచ్చితంగా చేశాను సార్. ఎవరైడు? Spartans! What is your profession? Bing bing bam dam bam 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 bam. What's going on? Ding ding. Crazy.
a move to the groove, what I'll call Sala. Get on the floor, Sala. Bust it down, Sala. Give me a move to the groove, what I'll call. అవ్వా నీ వయసు ఎంతనే? రే ఆగండ్రా, అక్కడ అమ్మాయికి సీరియస్ గా ఉందంట, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. రండి వెళ్ళి చూద్దాం. డాక్టర్ మా అమ్మకేనా డాక్టర్? బాబు మీ అమ్మకు క్యాన్సర్ బాబు. అయితే ఇప్పుడు ఎలా డాక్టర్? ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి కాదు కానీ చెప్పాల్సి వస్తుంది. ముందుని రాయి చేసుకో. మీ అమ్మకు త్వరగా మీరు ట్రీట్మెంట్ చేయించాలి. అతి త్వరలో మీరు డబ్బులు కట్టి మీ మమ్మీకి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకేనా? సరే డాక్టర్. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. బాబు మీరు ఈ ఎపిసోడ్ లో 25,000 గెలుచుకున్నారు. అదుర్స్2 మాస్టర్ యొక్క చివరి కోరికను, తల్లి యొక్క ప్రాణాలను కాపాడింది. ఇలాంటి అదుర్స్2 షో నిర్వహిస్తున్న అదుర్స్2 డైరెక్టర్ అండ్ ఈటీవీకి సిఎస్ఆర్ డాన్స్ అకాడమీ తరఫున పాదాభివందనాలు. సరే మరి జడ్జెస్ ఏమంటున్నారు చూద్దాం. నాగబాబు గారు. నీ పేరేంటే? రాజు సార్. రాజు, ఫస్ట్ మైనస్ పాయింట్స్ చెప్తాను. ఓకే సార్. ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలనిపించింది మీకు. అదే నాకు అనిపించింది. అది తప్పించి మిగతా అంతా కూడా ది బెస్ట్.
కామెడీ సాంగ్స్ మొత్తం మీద దుమ్ము దులిపేశారు. ఒక అమ్మాయి వెనకాల ఇద్దరు పడ్డారు. అది వాడిని వీడు కొట్టుకున్నారు, వాడు వీడిని కొట్టాడు కరెక్ట్ గా. తర్వాత అమ్మాయి ఇద్దరిని కలిపి కొట్టింది. తర్వాత ఆడు ఒకడు వచ్చాడు, వాడు రెడ్ జూనియర్ మైకేల్ జాక్సన్ ఆడు ఎంటర్టైన్మెంట్ చేశాడు. తర్వాత మంచి ఫిగర్ ఎవరు అనుకుని లోపలికి వెళ్తే ముసలమ్మ అమ్మాయి వచ్చింది. ఇంకా నా వయసు 16 ఉంది, మొత్తం పాడిపోయారు. ఒక సూర్యకిరణే నచ్చాడు అమ్మాయి ఆఖరికి. తర్వాత ఎనర్జీ, బ్రహ్మాండమైన ఎనర్జీ ఉంది మీ దగ్గర. నేనైతే మాత్రం ఆ ఒక్క అబ్బా పిల్లలు ఇక్కడ మిస్టేక్ చేశారే, అయ్యో జరగకుండా ఉంటే బాగుంటుంది అని ఒక పెయిన్ తప్పించి మిగతాదంతా మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దుమ్ము దులిపారు అంతే. సూర్యకిరణ్ గారు, ఇది కొరియోగ్రాఫర్ మీరేనా రాజు? అవును సార్. ఈ ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి ఆడుకున్నారు కదా, అది అదుర్స్లో జరిగే ఒక ప్రోగ్రామ్ అన్నట్ట? అవును సార్. అది కూడా చాలా బాగుంది. ఇంకోటి ఫస్ట్ టైం ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16 దానికి మీనింగ్ ఇదేనా? ఇదేనా దానికి? శ్రీదేవి గారు, ఫస్ట్ మీ పర్ఫార్మెన్స్ లో ఒక మెసేజ్ ఇచ్చారు మా అదర్స్ ప్రోగ్రామ్ గురించి. ఎవరికైనా ఈ స్టేజ్ వచ్చి డెఫినెట్ గా ఫ్యూచర్ కి హెల్ప్ అవుతుంది. ఆ మెసేజ్ కి థ్యాంక్స్, బికాస్ ఐ థింక్ దట్ ఈస్ ద ట్రూత్. చాలా మందికి తెలుసు ఈ స్టేజ్ చాలా మందిని హెల్ప్ చేసింది. దట్ వాస్ వెరీ నైస్. ఎంటర్టైన్మెంట్ వైస్ ఇట్ వాస్ కంప్లీట్లీ అ టోటల్ ఎంటర్టైన్మెంట్. అదర్స్ 2 లో ఇప్పుడు రాబోతుంది మిహిర్ సోని. రాబోతుంది కాదు, రాబోతున్నాడు. లేదు, రాబోతుంది. గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల వదిలి సిగ్గు ఎగ్గులు చీకటి వదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి తొరలను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. లోకం రంగుల సంత హొయ్ 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 ప్రతిదీ ఇక్కడ వింత హొయ్ 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 అందాలకు వెల ఎంత కొందరికే తెలిసేటంత పాదే ప్రత్యం ప్రేమ త్యాగం మానవ శీలం మన బతుకంతా ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి కథబడి కరబడి త్వరపడి ఎక్కడికో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నీతో 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 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే బాగుంటుంది, ఎగిరిపోతే బాగుంటుంది, ఎగిరిపోతే బాగుంటుంది, ఎగిరిపోతే బాగుంటుంది, ఎగిరిపోతే బాగుంటుంది.
ముందు ఎపిసోడ్ లో మీరు హృతిక్ రోషన్ మినియేచర్ అన్నారు, మరి ఇప్పుడు హృతిక్ రోషిని అబ్బాయి కన్నా అమ్మాయిగా ఇంకా బెటర్ గా ఉన్నాడు. సో క్యూట్. థ్యాంక్ యూ. వెరీ వెరీ నైస్, వెరీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, సూపర్. నాగబాబు గారు. అదే డ్రా మూమెంట్. ఏంద్రా అదే, ఏం మనిషిరా నువ్వు? అది ఎలా ఇచ్చాడు ఎక్స్ప్రెషన్స్, వెరీ లవ్లీ. ముందు ఎక్స్ప్రెషన్స్ కి హ్యాట్స్ ఆఫ్. ఆ డాన్స్ మూమెంట్స్ కూడా అవసరం లేదు, ముందు వాడి ఎక్స్ప్రెషన్స్ కి వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పేసి మనం అందరం. సూపర్ మిహిర్, సూపర్. సూర్యకిరణ్ గారు. తన ముందు మాట్లాడడానికి భయంగా ఉంది. ఎందుకు? అయ్యో అదే మనిషి ఏంటి, నా వల్ల కాదు. వసే పోవే. ఇప్పుడు వస్తున్నాడు బ్యాలెన్స్ కా బాద్షా పద్మరాజ్. गणपत बजाना काय को बंद किया? गणपत बजाते रहना यार. गणपत बजाते रहना यार.
गणपत बजाते रहना यार। జడ్జెస్ మత్తిపోయింది. ఏంటది? అదేదో పైన థ్రెడ్ కట్టుకొని సీజీ చేసినట్టే ఉన్నింది నాకు. బ్యాలెన్స్ చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని మోయడం ఒక ఎత్తు. ఆ బాడీ ఏంటి ఇంత ఉంది? హ్యాట్స్ ఆఫ్, సూపర్ ఫ్యాంటాస్టిక్, సూపర్ డూపర్ ఫైన్, ఫ్యాంటాస్టిక్ ఆఫ్ ద ఎలాస్టిక్ ఆఫ్ ద ప్లస్. శ్రీదేవి గారు, గ్యాస్ సిలిండర్ ఒట్టిగా పట్టుకోవడమే కష్టం, దాన్ని మీరు చిన్లో పెట్టి, మీ చిన్న ఏంటండి ఏదైనా అయన్ రాడా? వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. మీ బ్యాలెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. కంపేర్ టు యువర్ ప్రీవియస్ యాక్ట్, దిస్ ఈస్ ముందు దానికంటే కొంచెం బెటర్ గా ఉంది. ఇట్స్ ఎంటర్టైనింగ్, గుడ్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన ఈ 6 పార్టిసిపెంట్స్ లోంచి ఎవరు సెమీఫైనల్స్ కి వెళ్తున్నారు? క్యాట్ అండ్ కిడ్స్. సెమీఫైనల్ కి వెళ్ళే ఇంకొకరు పద్మరాజ్. నాట్ బట్ లీస్ట్ శ్రీ శ్రీ డాన్స్ గ్రూప్. సో ఈ ఎపిసోడ్ లో రికార్డ్స్ క్రియేషన్ ఏం లేదు, అలాగే డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే దీని తర్వాత సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ కి వెళ్తే అక్కడ గెలుచుకుంటారు 10 లక్షల రూపాయలు. Are you ready again for Others?